చీనాడు మేలుకో నరుడా మేలుకో మేలుకో నరుడా మేలుకో నరకంబు తాపించు నరుడు దేవాపుత్రుని నరకంబు తాపించు నరుడు పుచ్చుకో నరుడా పుచ్చుకో పుచ్చుకో నరుడా పుచ్చుకో మరియు దురితాలను గెల్పించు పరిశుద్ధ బాలుని దురితాలను గెల్పించు పరిశుద్ధ బాలుని పుచ్చుకో దేవుని మెచ్చుకో పుచ్చుకో దేవుని మెచ్చుకో నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు మేలుకో నరుడా మేలుకో మేలుకో నరుడా మేలుకో హృదయమను తోటేలో నేయుండు మని మొర్రా హృదయమని తోటేలో నేయుండు మని మొర్రా పెట్టుకో మొర్రా పెట్టుకో పెట్టుకో మొర్రా పెట్టుకో మనకు ముదమిచ్చు బ్రోచెడి ముద్దు బాలకుని మనకు ముదమిచ్చు బ్రోచెడి ముద్దు బాలకుని పట్టుకో ముద్దు పెట్టుకో పట్టుకో ముద్దు పెట్టుకో నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు మేలుకో నరుడా మేలుకో మేలుకో నరుడా మేలుకో తెలుగు క్రైస్తవ కీర్తన నుంచి 20వ పాట పాడుకుందామండి. దేవ స్తోత్రగానముపై దివ్య స్థలములో దేవమారు గానములు దేశ స్థలములో తిరులోక పావనులను దీననరులను భూవాసుడా భువిదివి క్రిస్మస్ భూవాసుడా భువిదివి క్రిస్మస్ దేవ స్తోత్రగానములపై దివ్య స్థలములో దేవమారు గానములు దేశ స్థలములో దేవలోక పావనులను దీననరులను భూవాసుడా భువిదివి క్రిస్మస్ భూవాసుడా భువిదివి క్రిస్మస్ అవ్వకిచ్చినట్టి వాకు అధిక తోటెలో పవ్వళించి ఉన్నది బాలయేసులో ఈ విధముగా సఫలమాయి ఈ దినంబున నరుని కాపెను నరుని కాపెను
దేవవందనంబు చెప్పబడెను. భూమి సుతులందరి పూజనీయుడు, భూమి పైన నరుడుగాను పుట్టవచ్చెను. భూమి క్రిస్మస్ భోగమందెను, భూమి క్రిస్మస్ భోగమందెను. అందరి వంశంబులు నీయందు దీవెన పొందునచున అబ్రహామునందెను వాక్కు. అంత్యక్రీస్తు యూదులకును అన్యజనులకును విందు క్రిస్మస్ విశ్వమంతటన్, విందు క్రిస్మస్ విశ్వమంతటన్. దేవస్తోత్ర గ్రంథములపై దివ్య స్థలములు, దేవమారు గానములు దేశ స్థలములు, దేవలోక వనులను దీన నరులను గోవాజుడా పువిదివి క్రిస్మస్, గోవాజుడా పువిదివి క్రిస్మస్. ఆరాధన చేసుకుందామండి. మరి మీరు ఎక్కడున్నా పరిశుద్ధముగా ఆచరించండి, నాతో ఏకీభవించండి. ఆరాధన కొరకు ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నీ పాదములకు వేలాది నమస్కారములు. ఇంతవరకు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని కాపాడి మా కుటుంబాల్ని మా బిడ్డల్ని కాపాడిన దేవా, మా ఉద్యోగాలను కాపాడిన దేవా, నీకు వేలాది నమస్కారములు చెల్లించుకుంటూ ఉన్నాము. ఈ దినమున చూడలేని వారు అనేకమైన వారు ఉన్నారు. కానీ నాయన, ఈ దీనుల్ని ఈ పాపుల్ని నాయన తండ్రి ఎందుకు పనికిరాని మమ్మల్ని బ్రతకడానికి ప్రభా మీరు అవకాశం ఇచ్చారు. మరి ఒక శుక్రవారము నీ సన్నిధిలో ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను గుజాడుకోవడానికి, నిన్ను బ్రతిమాలుకోవడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ స్థలాన్ని బట్టి నీకు వేలాది నమస్కారములు చెల్లించుకుంటూ ఉన్నాం బాబు. నాయన తండ్రి, ఇదిగో నాయన మరి ఒకసారి నీ సన్నిధిలోకి నాయన బిడ్డలైన వారు నాయన ఈ యాప్ ద్వారా ప్రభా మేమందరము కూడుకుని ఒక్కసారిగా మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మేము చేసే ప్రతి ప్రార్థన ధూపము వల్ల నీ సన్నిధిలోకి చేరుకునేలాగా సహాయము దయచేయండి. నాయన బిడ్డలైన వారు నాయన వాళ్ళ అక్కరతలు ఏ ఏ కోరికలు ప్రభా మరి వాళ్ళు ఉన్న స్థలాల నుంచి మిమ్మల్ని అడుగుచూ ఉన్నారో నాయన తండ్రి, ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించమని అడుగుచున్నాము. నేను ఈ ఆరాధన పడుకున్న ప్రభా ప్రతి బిడ్డల దగ్గర నీ పరిశుద్ధ ఆత్మను ఉంచమని అడుగుచున్నాను. మా తండ్రి గారు దేవదాసయ్య గారి ఆత్మను మీరు ఉంచమని అడుగుచున్నాను. ఈ బైబిల్ మిషన్ ద్వారా ప్రభా మేము ఒక్క కుటుంబముగా ఒక్క నాయన తండ్రి బిడ్డల వలె ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా ప్రభా నాయన తండ్రి, నేను ప్రారంభంలో ఉన్న మాకు ముగింపు వరకు మీకు ఆపుదల దయచేయండి. పరిశుద్ధముగా నాయన విరిగి నలిగిన హృదయముతో నాయన తండ్రి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు కలిగించండి. మరి నీ బిడ్డ నాయన మాకు ఏ వాక్యము బోధిస్తూ ఉన్నారో ప్రభా నాయన తండ్రి నీ మర్మముల ప్రభా మేము నాయన తెలుసుకునే భాగ్యాన్ని కలిగించండి. విడిచిపెట్టే బిడ్డలుగా కాకుండా ప్రభా నీ వాక్యాన్ని అనుసరించి ఈ లోకంలో మేము ఏ విధముగా పరిశుద్ధముగా జీవించాలో, నీ రెండో రోజులకు మేము ఎలా సిద్ధపడాలో మాకు నేర్పించమని, తోడై ఉండమని నాయన ఇదిగో బిడ్డలైన వారు మరి వ్యాపుల్లోది ఎటువంటి ఆటంకము లేకుండా ప్రభా, ఎటువంటి నాయన నెట్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థనలో ఏకీభవించే భాగ్యాన్ని కలిగించమని, మరి ఏ ఏ పనుల్లో ఉన్నారో మాకు తెలియదు కానీ ప్రభా ఇప్పుడు నీ ఆరాధన సమయము నాయన నిన్ను స్తుతించే సమయము ప్రభా. ఈ లోకంలో ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరములు, ఎన్నో గంటలు మీరు మాకు ప్రభా నాయన బ్రతకడానికి, మేము కష్టపడడానికి, మా పొట్ట కోసము బ్రతకడానికి ఎంతో సమయాన్ని ఇస్తున్నావు. అంతా మేము వాడుకుంటున్నాం ప్రభా నాయన తండ్రి. మాకు ఏది అవసరమో ఆ విధముగా ఆ టయాన్ని మేము వాడుకుంటున్నాము. కానీ నీకు ఇచ్చే టైము మేము పరిశుద్ధముగా నీకు ఇవ్వాలి నాయన. అది దొంగిలించే బిడ్డలుగా మేము కాకుండా నాయన ఇవి బిడ్డలైన వారు ప్రభా మేము ఈ వ్యాపను పంపించి ఉన్నాము. ఎవరు నాయనా వాళ్ళ సమయాల్లో వాడుకోకుండా ఇది నీ సమయము అని ప్రభా ప్రతి ఒక్కరికి తెలియపరిచి ప్రతి ఒక్కరు నీ సన్నిధిలోకి చేరుకునేలాగన పరుగు పరుగున వచ్చి ప్రభా నీకు ఇవ్వాల్సిన టైము వాళ్ళు ఇచ్చులాగన సహాయము దయచేయమని, తోడై ఉండమని త్వరగా రానయ్యున్న యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ ఆత్మ యొక్క నామమున ఆమేన్.
స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రి గాను కుమారుడు గాను పరిశుద్ధాత్మ గాను ప్రత్యక్షమైన తండ్రి, పెట్టచ్చు పైకి తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రి గాను కుమారుడు గాను పరిశుద్ధాత్మ గాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమే నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయం దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులు కూడా కోరుకునిచున్నా నీకు అనేక స్తుతులు. నువ్వు కలుగు చేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడుగునా నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడి విషయములన్నిటినీ దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనం అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకుని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రముగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయన అబద్ధకునిగా చేయవారమవుదుము. ఆయన వాక్యము మనలో నుండదు. తన అతిక్రమ పరిహారమునందిన వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. మన పాపములు ఒప్పుకుందాము. దయచేసి అందరూ నాతో చెప్పండి. పరిశుద్ధుడైన దేవా, మేము మా జన్మను బట్టి నైజమును బట్టి పాపులమై ఉన్నాము. తలంపును బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాము. వినుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాము. ప్రవర్తన బట్టి క్రియల బట్టి పాపులమై ఉన్నాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులు అందరి అన్ని పాపములు క్షమించుచున్నాడు. శిక్షించుటకు ఇష్టపడడు. మన పాపములను జ్ఞాపకము చేసుకున్నాడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడై ఉన్నందున పాపులను ఆశ్రయించుకొలసిందిగా కానీ అట్లు చేయక చేతి క్షమించుచున్నావు కనుక నీకు అనేక వందనములు. తండ్రి అయిన దేవుని తలంచుకొనొచ్చు పాత నిబంధనలోని పాఠము చదవలను. శ్యామ్ గారు, మీరు చదువుతారండి? శ్యామ్ గారు వాక్యం చదువుతారండి? అలాగే చదువుతాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22, 23, 24 చదవండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22, 23, 24. ఓకే. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. కుమారుడని తండ్రిని తలంచుకొనుచు సువార్తలోని పాఠము చదవలను. లూకా సువార్త. దానియేలు, మీరు వచ్చారా? చదువుతారా వాక్యము? దానియేలు. స్పీకర్ అంటే దానియేలు. దానియేలు. సరే అండి చదువుతానండి. లూకా సువార్త. ఓకే.
21వ అధ్యాయము 20, 21, 22 చదవండి. లూకా సువార్త 21వ అధ్యాయము 20, 21, 22. ఓకే అండి, అందరికీ మరణాతండి. చదువుతున్నారా? చదువుతున్నానండి. లూకా సువార్త 21వ అధ్యాయము 20, 21, 22. హలో, అనిల్ మీరు చదవండి. అనిల్ అందరికీ బాగుంది. చదవయ్యా. నెట్ రావట్లేదు. చదువుకుందామండి మనం. వారు వచ్చి నువ్వు న్యాయంగా మాట్లాడుతున్నావు, బోధిస్తున్నావు. నువ్వు ఎవరికి ఎందును మాట సత్యం అనే దేవుని మనమును బోధించమని ఎరుగుదుము. కైసరు నాకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన అడిగిరి. ఆయన వారి కుయుక్తిగా గుర్తెరిగి దినము లూకా సువార్త 21వ అధ్యాయము 20, 21, 22 అండి. అనిల్ చదువుతారా మీరు? అనిల్ లోక 21, 20, 21, 22. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచుచున్నారు. దాని నాశనము చూచినప్పుడు దాని నాశనము సమీపమైనదని తెలుసుకొనుడి. అప్పుడు యూదయలోని వారు కొండలకు పారిపోవలను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలను. పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనంలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకే అవి ప్రతి దండన దినములు. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకునుచు సువార్తలోని పాఠము చదవలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 27, 28, 29, 30 చివరి వరకు పావని చదువుతుందండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 27 నుండి చివరి వరకు. Yes, I shall have sorrow upon sorrow. I am the one eager to send you, therefore, that you may rejoice and be less anxious. So receive him in the Lord with all joy and honor, such for the nearly died, for the network of Christ, everything is like to complete what was lacking in your service to me. May God bless you. Amen. వాక్యమిచ్చిన తండ్రికి స్తుతి. త్రియేక దేవుడైన దేవ, భూమి ఆకాశముల కంటెను వెండి బంగారముల కంటెను గొప్ప ధార్మగు నీ గ్రంథమును మాకు దయచేసినావు కాబట్టి నీకు అనేక కృతజ్ఞత స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలని ఈ పుస్తకములో ఇమిర్చినావు గనుక నీకు మా వందనములు సమర్పించుకునిచున్నాము.
మన విశ్వాసం ఒప్పుకుందాము. అందరూ నాతో చెప్పండి. దేవుడు ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, ఆయన న్యాయము, పరిశుద్ధత, న్యాయము, పరిశుద్ధ జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడు గాను అనాది స్థితిని బట్టి దేవుడు గాను సంచరించుచు దివ్య బోధల మూలము గాను అద్భుతమగు ఉపకారముల మూలము గాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సిలువ మ్రానుపై వేసుకుని మరణమౌట మూలము గాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలకు వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలము గాను తన నిజదేవ స్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమే విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాడని ఆయన రెండో మారు సంఘమును కొనుకోటకు మెగాశీనుడై వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తరువాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవర్త నరకములో వేయబడదనియు సాతాను పాతాళములు 1000 ఏండ్లు బంధింపబడననియు ఆ తర్వాత ప్రభు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తరువాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాకు అను పేర్లు గల సైన్యములను ఏర్పరచుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోననియు క్రీస్తు అతనిని నరకంలో పడవేననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించుననియు అవిశ్వాసులను నరకములోనికి పంపివేననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏక సంగముగా నుండుట వలన భూమి పరలోకములో ఒక భాగమోననియు క్రీస్తు ప్రభు పరలోకంలోను భూలోకంలోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోను కుమారునితోను ఏక దేవుడు గాని యుండి పనిచేయుచున్నాడనియు ఈయన ఆవేశములని దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపును బట్టియే ఆ గ్రంథము అర్థమాననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించునని నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నమ్మదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరికీ మరలా తండ్రి ఎవరైనా విజ్ఞాపన ప్రార్థన చేస్తారా? శ్యామ్, దానియేలు, కుమార్ అని విజ్ఞాపన ప్రార్థన మీరు ఎవరైనా చేయండి. శ్యామ్, ప్రార్థన చేయండి. అనిల్, వినపడుతుందా? హలో, రామావతి గారు మా మాట వినిపిస్తుందా మీకు? శ్యామ్ గారు మీకు వినిపిస్తుందా మా మాట?
ప్రార్థన చేయండి శ్యామ్ గారు. మరి నువ్వు చెయ్యమ్మా ప్రార్థన. చెయ్యండి. దూరంగా ఉంటే ఏం అంటున్నట్టు ఉంటారా? అక్క ఏదన్నా చేస్తాను. నువ్వు మరి చూపెట్టేస్తున్నావు బాబా. చేస్తుందండి కుమార్. తీసుకో ఇది ఉంటుంది. తీసుకొస్తానండి. పెట్టుకున్నా తీసేసాను అక్క బాబు. ఇది వేసుకోలేదు. దుప్పట బెడ్షీట్ తీసుకో. లేకుండా ఉన్నారమ్మా. ఇంకెన్నాళ్ళు నేర్పించింది నేను. స్తోత్రం 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 నాయన. దయగల దేవా, ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, దయామయుడా, నీ బంగారు పాదాలకి లెక్కలేని వందనములు స్తోత్రములు నాయన. గడిచిన దినం నుండి నా తండ్రి ఈ దినం వరకు నా తండ్రి నీ సజీవ రెక్కల చోటును భద్రపరిచినందుకు నీకు వేలాది వందనాలు ప్రభువా. నాయన దీంట్రాలు నీ పాపినైనప్పటికీ నా ప్రభువా ఈ రోజున ఈ రీతిలో నా ప్రభువా నిలబెట్టినందుకు నీకు వందనాలయ్యా. నాయన యేసయ్యా ప్రభువా, నాయన పరిశుద్ధుడా 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 పరలోక ముందున్న మా నాయన నీకు లెక్కలేని వందనాలు ప్రభువా. నాయన నీకే స్తోత్రములు తండ్రి. నాయన పరిశుద్ధుడా ప్రభువా నీకే స్తోత్రములు వందనములు నాయన. ఇదిగో ప్రభువా నాయన, ఇగో మరి నైనా ప్రభు సంఘస్థులందరినీ దీవించండి, ఆస్వాదించండి ప్రభు. నైనా ఎవరికైతే ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఇరుకులు ఉన్నాయో ప్రభు నీకు తెలుసయ్యా నా తండ్రి. సర్వం విరిగిన దేవుడవు నా తండ్రి, మాట్లాడే దేవుడవు తండ్రి, చూసే దేవుడవు తండ్రి. నైనా యేసయ్యా నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. ఇదిగో నా తండ్రి నాయన మరి అయ్యగారిని అమ్మగారిని ప్రభు మాకు ఇలాగా నా తండ్రి కనపడి నా తండ్రి మాట్లాడేలాగా నా తండ్రి అయ్యగారికి నా తండ్రి జ్ఞానం ఇచ్చారు ప్రభా. నాయన మా అయ్యగారికి ఇంకా జ్ఞానం వచ్చి ప్రభా నాయన ఇంకా మమ్మల్ని అభివృద్ధి చేసి తండ్రి నాయన ఆయనలో ఉండి తండ్రి మీరు మాతో మాట్లాడండి ప్రభానికి స్తోత్రములు తండ్రి. నైనా అలాగే అమ్మగారు ప్రభా, అమ్మగారు ఎంతో ప్రోత్సహించి నైనా ఎక్కడున్నా తండ్రి మెసేజ్ పెట్టి నాయన నా తండ్రి ఉన్నారా లేరా అని నాయన అది చేసుకునే అమ్మగారికి కూడా నా తండ్రి నైనా బలము శక్తి దయచేయండి. నైనా ఇచ్చిన ఇద్దరు బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి బాబు. నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడా, మహిమగల రాజానికి స్తోత్రములయ్యా. నాయన ఎందుకు పనికిరటువంటి దాన్ని ప్రభా నాయన ఈ దీనురాల్ని ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నైనా తండ్రి నైనా సంఘస్థులైన ప్రభా మరి ప్రతి ఒక్కరు నా తండ్రి ఈ జూమ్ లో ప్రభా నైనా ప్రార్థనలో నా తండ్రి మరి జాయిన్ అవడానికి సహాయం దయచేయండి ప్రభా. నాయన ఈ ధన్యత నా ప్రభా యేసయ్యా ఎంతో మందికి గాని ఈ ధన్యత లేదు ప్రభా. నాయన నీ చర్చలు పెట్టకపోయినా ప్రభా నా తండ్రి ఈ రీతిగా ప్రభా అయ్యగారు అమ్మగారి ప్రభా మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు నాయన. యేసయ్యా గొప్ప దేవుడా, మహిమగల రాజ్య, మాట్లాడే దేవుడా, చూసే దేవుడా నా తండ్రి నీకు వందనాలయ్యా. ఇదిగో ప్రభా నాయనా ఈ రోజు ప్రభా మరి నా తండ్రి ఇదిగో ప్రభా మరి మాయా అలా అబ్బాయి పెళ్లి నా తండ్రి మరి క్షేమంగా జరిగించినందుకు నీకు వందనములు స్తోత్రములు నాయనా. నా తండ్రి ఏ ఆటంకం లేకుండా ప్రభా మీ కృపలో నా తండ్రి ఆ మ్యారేజ్ చేశారు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభా నాయన యేసయ్య అమ్మగారి ప్రార్థన అయ్యగారి ప్రార్థన మరి ఆలకించి ప్రభా ఆ మ్యారేజ్ ప్రభా ఏ ఆటంకం లేకుండా చేసినందుకే నీకు కృతజ్ఞత స్తుతులు ప్రభా. నాయన దీనిరాల్ని పాపిని నా తండ్రి నాయన ఏమి
తెలియని దాన్ని ప్రవ్వా నాయన యేసయ్యా నీలో ఎదగలేకపోతున్నాను ప్రవ్వా నాయన నిన్ను స్తుతించలేకపోతున్నాను ప్రవ్వా నాయన నీలో ఎదిగి నా తండ్రి నాయన యేసయ్యా ఈ చిన్న జీవితం ప్రభా ఇప్పటి వరకు నాయన ఎలా జీవించినా ఇక మీదట నీలో ఎదగాలని నాయన నీ బైబిల్ చదవాలని నీ ప్రార్థనలో పాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను తండ్రి నాయన అలాంటి కృప నాకు దయచేయండి ప్రభా నీకు స్తోత్రములు నాయన ప్రతి ఒక్కరిని ప్రభా నాయన నీ కృపలో భద్రపరచుకోండి ప్రభా నాయన మరొకసారి నా తండ్రి అమ్మగారికి అయ్యగారికి మరణాతలు నా తండ్రి నాయన ఈ రీతిగా నా తండ్రి మాతో మాట్లాడినందుకు నీకు వందనములు స్తోత్రములు నాయన ఈ నా తండ్రి నతి దాన్ని ప్రభా ప్రార్థన రాదు తండ్రి నాయన ఏమీ తెలియని దాని ప్రభా నాకు జ్ఞానం దయచేయండి ప్రభా నాయన ఈ దీని పాపిని ప్రభ ఎందుకు పనికిరటువంటి దాన్ని ప్రభా నాయన నీ కృపలో భద్రపరుచుకుని ఈ రోజు ఇలా నిలబెట్టి ప్రభా ప్రార్థించినందుకే నీకు వందనాలు ప్రభా నాయన యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి సంఘస్థులు ప్రతి అవసరతలో మీరు తీర్చండి బాబు నాయన ప్రతి ఇబ్బందులు మీరు తీర్చండి నాయన ఎవరికి ఏ ఇబ్బంది ఎవరికి ఏ అవసరతలో మీకు తెలుసు తండ్రి చూసే దేవుడు నాయన అవును ప్రతి ఒక్కళ్ళ అవసరత తీర్చండి ప్రభా నాయన ప్రార్థన ఎలాగో చేయాలో తెలియని అమాయకుగా మాట్లాడే విధానం నాకు తెలియదు తండ్రి నాయన ఈ ప్రార్థనలో తప్పులు వస్తే నన్ను క్షమించి తండ్రి నాయన ఈ దీని ప్రార్థన మీ వాల్సనిది చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామని అడిగి వికలవినంగా బతిమాలి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. దేవలోక స్తోత్రగానములపై దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్యదానం దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్యదానం దేవలోక స్తోత్రగానం దీనులకు సుజ్ఞానం గానమించు వర్తమానం క్రైస్తవ వారి వర్తమానం క్రిస్మస్ జై జై దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్యదానం భూమికి నీ శాంతి దానం స్తోత్రము పూర్తి చేయగల విధానం భూమికి నీ శాంతి దానం క్షేమము సమాధానం విశ్వకాలమానం క్రిస్మస్ జై జై దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్యదానం. అందరికీ మన్నాతండి. దేవరమ్మ గారికి మన్నాత. రమేష్ కి మన్నాత. మైక్ ఆన్ చేసుకో రమేష్. మన్నాతండ గారు బాగున్నారా? మన్నాత బాగున్నావా? చాలా రోజులు అయింది బాగా చూసి. మన్నతమ్మా అమ్మగారు మన్నాతమ్మ బాగున్నారా? బాగున్నావమ్మా, చాలా రోజులు ఆయన చూసి మిమ్మల్ని. మన్నాతమ్మ రండి వాక్యంలోకి వెళ్దాం. అవకిచ్చినట్టి వాక్కు అదిగో తొట్టిలో. తొట్టిలో బాలయేసు పవలించి ఉన్నారని చెప్పి మరి పరిశుద్ధ గ్రంథంలో రాస్తున్నారు. పశువుల తొట్టి. పశువుల తొట్టి అంటే మనకేం తెలుసు? పశువుల తొట్టి అంటే పశువులు గడ్డి తినే ఆ ప్రదేశాన్ని లేదంటే ఆ బుట్టని పశువుల తొట్టి అని మనం అంటూ ఉంటాం. అంటే పశువులు ఉంటాయి, వాటికి ముందుగా ఒక తొట్టి కింద పెట్టి వాటిలో వాటికి
మరి గడ్డి పెట్టి వాటిని తినడానికి ఉంచుతారు. అంటే పశువుల తొట్టి అంటే మనకు తెలిసింది ఆ చిన్న తొట్టి, ఆ తొట్టిలో గడ్డి వేస్తారు. మరి పశువులు, ఆవులు, గేదెలు ఆ మేత మేస్తాయి అని చెప్పి. ఇక్కడ మన బాలయేసు ఆ పశువుల తొట్టిలో పవలించి ఉన్నారు అంటే ఆ బెత్లెహేము గ్రామము ఆ సమయంలో బాలయేసు జన్మించే సమయంలో ఒక సందర్శన స్థలం అంటే టూరిస్ట్ ప్లేస్ అన్నమాట ఆ సమయంలో. అయితే అక్కడ ఏముండేవి అంటే సత్రములు ఉండేవి. మరి దూర ప్రదేశముల నుంచి అక్కడికి వచ్చి అక్కడ సందర్శకులు ఉండేవారు. ఆ సందర్శకులు అంటే విజిటర్స్ ఉండడానికి సత్రములు ఉండేవి. ఒక్కొక్క సత్రములో కొంతమంది గదులు ఉండి అందులో నివాసము చేసేవారు బెత్లెహేము పట్టణంలో. అయితే ఒక్కొక్క సత్రమునకు ఇంకొక సత్రమునకు మధ్యలోను విశాలమైన ఖాళీ ప్రదేశం ఉంచేవారంట. ఆ ఖాళీ ప్రదేశం ఎందుకు అంటే వాళ్ళతో పాటు వాళ్ళు పశువులని తీసుకొని వచ్చేవారంట అక్కడికి. ఆ పశువులని కట్టడానికి, పశువులను అక్కడ ఉంచడానికి ఈ ఖాళీ స్థలము ఉపయోగపడేది. ఈ ఖాళీ స్థలంలో ఆ గడ్డి వేసి ఆ పశువులను అక్కడ పెట్టి అక్కడే ఆ పశువులను తీసుకొచ్చి సత్రములో గనుక స్థలము లేకపోతే ఆ పశువుల మధ్యలోనే నివాసము చేసిన వారంట బెత్లెహేము పట్టణంలో. మరి అంటే ఆ రోజు కైసరు ఔగస్తు మరి జనాభా లెక్కల కార్యక్రమం తలపెట్టినప్పుడు మరి చుట్టుపక్కల ప్రదేశాల నుంచి బహుదూరం నుంచి యెరూషలేము పట్టణ వాసులు ఆ బెత్లెహేము వారి వారి కుగ్రామమునకు రావలసిందిగా ఆర్డర్ వేయగా వాళ్ళందరూ అక్కడికి వచ్చినప్పుడు స్థలము లేక మరి ఈ పశువులు ఉండే ప్రదేశాన్ని కూడా మరి పశువులతో పాటు మనుషులు కూడా ఉండేవారంట. అయితే మన బాలయేసు మరియా అలాగే యేసేపుతో కూడా వారు కూడా సత్రములో స్థలము దొరకలేకపోతే ఆ యొక్క పశువులు ఉండే స్థలములో మధ్యలో వాళ్ళు మరి అక్కడ నివాసము ఆ రోజు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. అక్కడ బాలయేసు మరి జన్మించినట్టుగా నిండు చూలాలి అయిన మరి మరియ గర్భము ధరించిన ఆ మరియ ప్రసవము చేసుకున్నట్టుగా చూస్తున్నాము. అంటే పశువుల తొట్టి మనం అనుకున్నది ఆ చిన్న తొట్టి కాదు, కానీ ఒక పశువులను కట్టే స్థలం అయి ఉన్నది. అక్కడ బాలయేసు జన్మించారు. ఇప్పుడు లోకములో మనము కానీ మన బిడ్డలు కానీ ఏమనుకుంటాం, ఒక ఉన్నవారి ఇంటిలో పుడితేనే గొప్ప అనుకునే రోజుల్లో మనం ఉన్నాం. కానీ మరి అక్కడ పేదవారి ఇంటిలో మన తండ్రి, మన రక్షకుడు, మన దేవుడు అక్కడ జన్మించారు. అంటే పేదవారి ఇంటిలో జన్మించడము పాపము కాదు. పేద ఇంటిలో గనుక మనము జన్మించి ఉంటే అది పాపము ఎంత మాత్రము కాదని ఈ క్రిస్మస్ సందేశాన్ని దేవుడు మనకి అందజేస్తున్నారు. మరి చాలా మంది రిచ్ వాళ్ళని అంటే బాగా ఉన్న వాళ్ళని చూసి పిల్లలు వాళ్ళు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటున్నారు, వాళ్ళు చాలా ఉన్నతముగా ఉన్నారు, చాలా రిచ్ గా చేసుకుంటున్నారు అనే ఒక అపోహలో ఉంటూ ఉంటారు. కానీ ఇక్కడ క్రిస్మస్ సందేశం ఏమిటి అంటే పేద కుటుంబంలో నువ్వు జన్మించిన అది తప్పు కాదు, అది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నదని చెప్పి దేవుడు మనకి తెలియజేస్తున్నారు ఈ క్రిస్మస్ సందర్భముగా. అందుచేత ఎవరు మనము గాని మన తర్వాతి తరముల వారు గాని ఎప్పుడు మరి
పేద ఇంటిలో మేము పుట్టాము, కష్టాలను అనుభవించామని ఎప్పుడు మనము బాధపడే వారిగా ఉండకూడదు. మన హృదయము ఎంత ఐశ్వర్యముతో నిండి ఉన్నదో, మన హృదయము ఎంత మరి దయతో నిండి ఉన్నదో మనము చూసుకోవాలి. మన హృదయాన్ని ధైర్యముగా, అంటే మన హృదయాన్ని జాలిగా ఉంచుకుంటే మనం ఎంతో ఐశ్వర్యవంతులము. మీరు మరి ఈ కరోనా వచ్చినప్పుడు మీరు అనుకోవచ్చు, పేదవాళ్ళకే కరోనా వచ్చింది, ఐశ్వర్యవంతులకి కరోనా వచ్చింది. పేదవాళ్ళు చనిపోవచ్చున్నారు, ఐశ్వర్యవంతులు చనిపోవచ్చున్నారు. మరి ఐశ్వర్యవంతులు కదా, వాళ్ళు బ్రతకాలి కదా, వారి దగ్గర డబ్బు ఉంది. ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు 2020 సంవత్సరంలో చాలా మంది లోకములో ఉన్న గొప్ప గొప్ప వారు, ధనికులు, బలవంతులు, పేరు గల వాళ్ళు అందరూ నిద్రించి ఉన్నారు కరోనా వల్ల. అందుచేత ఎప్పుడు మనము ఈ పేదవారు గొప్పవారు అనే తారతమ్యము మన హృదయములోకి రాకూడదు. ఇదే క్రిస్మస్ సందర్భముగా దేవుడు మనకిచ్చే సందేశమై ఉన్నది. మరి అసలు పాఠములకు వెళ్తే, మీరు క్రిస్మస్ కి సిద్ధముగా ఉన్నారా? క్రిస్మస్ అంటే ఏమిటో మనకి తెలుసు. క్రీస్తు మన కొరకు ఈ లోకమునికి వచ్చిన వారిగా మనము చూస్తున్నాము. మరి క్రీస్తు మన కోసము ఈ లోకానికి వచ్చి ఆయన జన్మించి ఉన్నారు. దాన్ని మనము క్రిస్మస్ గా పండగ ఆచరిస్తూ ఉన్నాము. అయితే ఈ పండగ ఆచరించడానికి మనము సిద్ధముగా ఉన్నామా? మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధి మెట్లనగా, ఆయన తల్లి అయిన మరియయు యోసేపులకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. చాలండి. యేసు క్రీస్తు జననము ఏదనగా అని క్రీస్తు జననము గురించి మనకి ఈ గ్రంథము తెలియజేస్తుంది. అంటే దేవుడు తన ప్రేమ మనకు తెలియచేయడానికి ఆయన ఈ లోకానికి మన కొరకు ఆయన ఆ మరియా గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. ఆయన దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని అమితముగా ప్రేమించి మన మధ్యకు వచ్చి మన మధ్యన సంచారము చేసి మనతో పాటు ఆయన బ్రతికి ఉన్నట్టుగా ఈ క్రిస్మస్ సందర్భముగా మనము చూస్తున్నాము. ప్రతి ఇంటిలోనూ ఈ క్రిస్మస్ రోజున ఎంతో సంతోషము. క్రైస్తవులైన వారు మరి ఈ రోజున సంతోషముగా లేకుండా ఎవరు ఉండరు. క్రిస్మస్ అంటేనే సంతోషము. మరి ఈ క్రిస్మస్ పండుగ మనము ఎలాగా ఆచరిస్తున్నాము, దానికి మనము సిద్ధముగా ఉన్నామా? క్రిస్మస్ అంటే ఇల్లుని డెకరేషన్ చేసుకోవడము, మరి క్రిస్మస్ ట్రీ పెట్టుకోవడము, అలాగే మంచి బట్టలు, కొత్త బట్టలు కట్టుకోవడము, మరి కేకు కట్ చేయడము, అలాగే మరి రకరకాల పిండి వంటలు వండుకుని తినడము. మరి ఇదేనా క్రిస్మస్ అంటే? ఇదేనా మనము చేసుకునే క్రిస్మస్ పండుగ? దేవుడు ఈ రోజు మనతోటి మాట్లాడేది ఇది మాత్రమే కాదు. మీరు ఇంకా చాలా సిద్ధపడాలి. మీరు క్రిస్మస్ కి సిద్ధపడాలంటే నేను చెప్పే ఈ పనులన్నీ చేయాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుచున్నారు. మరి ఈ క్రిస్మస్ సందేశంలో మనం ఒక ముఖ్యమైన వ్యక్తిని మనము చూస్తూ ఉంటాం. క్రిస్మస్ చదువుతున్నప్పుడు, క్రీస్తు జననం గురించి మనం చదువుతున్నప్పుడు ఒక ముఖ్యమైన మనిషి గురించి మనము మాట్లాడుతూ ఉంటాం. ఆయన ఎవరు అంటే యోసేపు గారు. ఆయన మరియను వివాహము చేసుకోవడానికి సిద్ధపడిన మరి భర్త అయి ఉన్నారు. ఈ యోసేపు గారు ఇక్కడ ఈయనకంతా ఆయన గురించి ఈ రోజు మనము ధ్యానించి ఆయన చేస్తున్న పనులు ఈ క్రిస్మస్ కి మనల్ని సిద్ధం చేసేవిగా ఉంటూ ఉంటాయి.
ఆయన అసలు ఈ క్రిస్మస్ లో యేసేపు ఎక్కడ మనకి కనిపించడు. ఆయనకి మరి ఆ డైలాగ్స్ అనేవి లేవు. ఆయన మాట్లాడేది చాలా తక్కువ. అక్కడ మరియమ్మ గారు కనిపిస్తూ ఉంటారు, అలాగే మరి బాల యేసు కనిపిస్తూ ఉంటారు, కానీ యేసేపు మాత్రము కనిపించరు. అంచేత ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాం, మనము కనిపిస్తేనే, మనము మరి అందరి ముందు ఉంటేనే మనకి గుర్తింపు అని మనం ఆలోచన చేస్తుంటాము. మనుషుల గుర్తింపు కనుక మీరు కోరుకుంటే దేవుడు మిమ్మల్ని గుర్తించడు. మీరు గనక మరి మనుషుల గుర్తింపు కొరకు ఎదురు చూసేవారిగా మీరు ఉండకూడదు. ఎవరైతే తక్కువ తగ్గింపు జీవితాన్ని గడుపుతారో వాళ్ళని దేవుడు మరి ఎక్కువగా గుర్తించేవారిగా ఉన్నారు. ఇక్కడ ఆ యేసేపు గారు, ఆయనకి మరి అసలు ఈ క్రిస్మస్ కి ప్రధాన కర్త యేసేపు గారే ఉన్నారు, కానీ ఆయన గురించి మనకు అంతగా ఎక్కువగా తెలియదు. ఎందుకంటే ఆయన తగ్గింపు జీవితముతో జీవించిన వ్యక్తి అయి ఉన్నారు. ఆయన ఏం చేస్తాడు అంటే, ఆయన ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, నీ చిత్తమే జరుగుగాక. దేవుని చిత్తము నెరవేర్చినట్టుగా మనము యేసేపుని చూస్తున్నాము. ఇక్కడ ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. అంటే ఎలాగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు అంటే, మరి యేసేపు గారు మరియకు మరి నిశ్చితార్థము జరిగి ఉంది. నిశ్చితార్థం జరిగిన తర్వాత ఇహలోకములు అయితే ఏం చేస్తూ ఉంటారు, అందరూ ఎంతో చక్కగా తమ భవిష్యత్తుని ఊహించుకుంటారు. మరి వచ్చిన భార్యతోటి అలాగ చేయాలి, ఇలాగ చేయాలి, ఇలాగా మరి ఫ్యామిలీని కట్టుకోవాలి అని రకరకాల కలలు కంటూ ఉంటారు. అలాగే మరి వివాహము చేసుకునే కన్య మరి పరిశుద్ధముగాను పవిత్రరాలుగాను ఉండాలని ఆశ పడుతూ ఉంటారు. అయితే మరి ఇటువంటి కలలు ఆలనాడు యేసేపు గారు కూడా కంటూ ఉన్నారు మరియ గురించి. అటువంటి సంతోష సమయంలో యేసేపు గారు ఉండగా ఏం జరిగిందంటే, మరి దేవదూత వచ్చి ఒక బాంబు వేసింది. ఏమిటా బాంబు? నీవు చేసుకునే మరి ఆ గర్భవతి అని చెప్పి ఒక బాంబు వేసినట్టుగా మనము చూస్తున్నాము. వెంటనే మరి ఈయన గొప్పవాడు కాబట్టి ఆ యొక్క దేవదూత చెప్పినదంతా విని ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. మరి అటువంటి మనస్సు మనము కలిగి ఉండాలి. మన జీవితాలలో ఒక్కొక్కసారి మనము సంతోషముగా, సమాధానముగా, ఎంతో గొప్పగా మన జీవితం ముందుకు నడుస్తూ ఉంటుంది. సడన్ గా ఒక బాంబు వచ్చి మన జీవితాల్లో టక్కన పడుతుంది. ఏదో బాంబు, ఏదైనా కావచ్చు, ఉద్యోగం పోవచ్చు, లేదంటే మరి మన ఆత్మీయులైన వారికి అనారోగ్యం రావచ్చు, మన బిడ్డలకి ఏదైనా కావచ్చు. ఇలా రకరకాల ఈ లోకంలో ఉన్న సమస్తమైన చెడు ఒక బాంబు రూపంలో మన జీవితంలోకి పడుతూ ఉంటుంది. మరి యేసేపు లాగా మనము కూడా నిదానించి ఉండేవారుగా ఉండాలి. ఆ బాంబు వేసిన వెంటనే మరి ఏమి మాట్లాడాల, ఆ దేవదూత చెప్పినదంతా యేసేపు విన్నట్టుగా చూస్తున్నాము. ఇదిగో గర్భవతి అయిన కన్యక మరి మరియ మరి గర్భవతి అయి ఉన్నది. మరి దైవము ద్వారా గర్భము ధరించి ఈ లోకానికి రక్షకుడు, నీ కుమారుడుగా ఈ లోకానికి వస్తున్నాడు అని చెప్పి యేసేపుకి చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. ఎంతో చక్కని సువార్త అక్కడ యేసేపుకి మొట్టమొదటిసారిగా ఆ క్రిస్మస్ యొక్క అనుభవాన్ని ఆ దేవదూత యేసేపుకి ఇచ్చింది. అయితే యేసేపు ఏమన్నాడు? దేవుని చిత్తము నెరవేరును గాక అని చెప్పారు. సమస్య వచ్చింది, మనం ఏం చేస్తాం?
సమస్య రాగానే మనం భయపడిపోతూ ఉంటాం. బాధ వస్తుంది, చిరాకు వస్తుంది, కోపం వస్తుంది. మరి చేసుకునే బిడ్డ, చేసుకునే ఆ భార్య గర్భవతి అని తెలిస్తే ఎలాగ ఉంటుంది? కానీ యేసేపు మరి నిదానము గల మనిషి అయి ఉండి ఏమన్నాడు? దేవుని చిత్తము నెరవేరును గాక, దేవుని చిత్తమే నెరవేరాలి అని చెప్పి దాన్ని హృదయముకు పూర్వకముగా తీసుకున్నట్టుగా చూస్తున్నాం. సమస్యలు వచ్చినప్పుడు మనము ఇది దేవుని చిత్తమై ఉన్నదేమో, ఈ పరీక్ష మనకు వచ్చింది, ఈ పరీక్షలో మనము పాస్ అవుదాం, పరీక్షలో ఫెయిల్ అయ్యే వారిగా మనం ఉండకూడదు. జీవితంలో ప్రతి రోజు ఒక పరీక్ష వస్తూ ఉంటుంది మన జీవితాల్లో. ఎవ్రీ డే ఇస్ ఏ బిగ్ డే, ఎవ్రీ డే ఇస్ ఏ వర్రీ డే. ప్రతి రోజు కష్టమైన రోజే, ప్రతి రోజు ఒక శ్రమ కలిగిన రోజే. కానీ దాంట్లో మనము పాస్ అయ్యే వారిగా ఉండాలి, ఫెయిల్ అయ్యే వారిగా మనం ఉండకూడదు. ఎందుకంటే జీవితం ఇక్కడితో ఆగిపోదు, జీవనము ప్రయాణము జరుగుతూనే ఉంటది. మనము ప్రభువుకి మనము మన ఆత్మలని అప్పగించుకున్నాము కాబట్టి ఏ కీడును నీ హృదయం నీ గుడారముకు సమీపించదని దేవుడు వాగ్దానం చేస్తాడు. అయితే అప్పుడప్పుడు ఈ బాంబులు మన జీవితాల్లో పడుతూ ఉంటాయి. ఆ బాంబు పడినప్పుడు విస్ఫోటం జరుగుతుంది, మరి నాశనం జరుగుతుంది, శబ్దం వస్తుంది, మనల్ని బాధ కలిగిస్తుంది. అది కొంచెం కాలం మాత్రమే. మరునాడుకి మనము మరలా ట్రాక్ మీద ఉంటాం, ముందుకి నడుస్తూ ఉంటాం. ఇలాగే ఈయన కూడా మరి ఆ వివాహము చేసుకోవాలి అని ఎంతో కలలు కన్నా అతనికి ఈ యొక్క బాంబు చాలా బాధాకరమైనది. అయినను ఏమన్నాడు? దేవుని చిత్తము నెరవేరును గాక అని చెప్పి దాన్ని ఆస్వాదించినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ మరి ఆయనైతే ఒప్పుకున్నాడు, మంచిది. మరి దేవుడు మాటలు అంగీకరించి మరి గర్భవతి అయిన ఆ మరియను వివాహం చేసుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. అలాగే మరి ఆ కుమారుడు జన్మించే వరకు ఆమెతో సంబంధం లేకుండా దూరముగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. వివాహం చేసుకున్నాడు, గర్భవతి అయిన కుమార్తెను వివాహం చేసుకున్న గొప్ప గనుడు ఈ యేసేపు. మరి పరిశుద్ధమైన ఆ యొక్క బాలయేసు యొక్క జననము జరగడానికి ఆయన సహకరించారు. లోకములో క్రిస్మస్ ఆరంభము కావడానికి, మన జీవితాలలో క్రిస్మస్ జరగడానికి అలనాడు యేసేపు చేసిన ఆ యొక్క త్యాగ ఫలితమే ఈ రోజు మనము క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నాము. అయితే ఆయనకి ఏంటి, మరి వాళ్ళ బంధువులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, వాళ్ళందరూ ఏమంటారు? పెద్ద పండగ కింద ఆయన చేసుకోవాలనుకునే వివాహము మరి రహస్యముగా చేసుకోవాల్సి వచ్చింది. మరి ఎంతో ఘనముగా చేసుకోవాల్సిన వివాహము, ఆడంబరముగా చేసుకోవాల్సిన వివాహము, ఆయన కలలన్నీ మరి అక్కడ కరిగిపోయినట్టుగా మనము చూస్తున్నాము. ఆయనను దేవుని మాట ప్రకారము అతను జీవించి ఉన్నట్టుగా చూస్తున్నాము. అక్కడ ఆయన యొక్క ప్రేమ మనకి కనపడుతూ ఉంది. ఆ యేసేపు యొక్క ప్రేమ మనము చూడగలుగుతున్నాము. అటువంటి మరి ప్రేమ కలిగిన మనస్సుగా మనము ఉండాలి. ఇక్కడ ఏంటంటే మన జీవితము కూడా మనము కూడా దేవుని చిత్తము జరగాలని చెప్పి ఎదురు చూడాలి. మరి క్రిస్మస్ అంటే ఏంటి? శాంతి. కానీ మన జీవితాలలో ఏముంది? ఆందోళన. క్రిస్మస్ అంటే ఆనందం, కానీ మన జీవితాలలో విచారం. క్రిస్మస్ అంటే ప్రేమ, మనలో ఉంది విద్వేషం. మరి శాంతి, ఆనందం, ప్రేమ మనము కలిగి ఉండాలి. కానీ మనం ఏమి కలిగి ఉంటున్నాం? ఆందోళన కలిగి ఉంటున్నాం, ద్వేషము కలిగి ఉంటున్నాం, అలాగే విచారము కలిగి ఉంటున్నాం. ప్రతి విషయంలోనూ విచారమే. ఏదైనా జరిగితే చాలు ఆందోళన, ఏదైనా అరిగితే చాలు మన జీవితాల్లో విచారం మనకి కలుగుతూ ఉంటుంది. అంచేత ఇక్కడ ఈ క్రిస్మస్ సందర్భముగా
దేవుడు మనతో చెప్పేది ఏంటంటే నీవు మరి సంతోషముగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ఆనందముగా ఉండాలి. ఏ విషయంలో అయినా సరే మనము సంతోషముగా ఉండాలి. ఎటువంటి విషయంలో కూడా ఎప్పుడు సంతోషముగా ఉండేవారుగా మనము ఉండాలి. కనీసము క్రిస్మస్ ఈ ఆనంద మాసంలో అయినా మనము సంతోషాన్ని మన జీవితంలో ఆహ్వానించుకోవాలి. అలాగే ఒకసారి రోమా 8:28 చూద్దాం. ఒకసారి రోమా పత్రిక 8వ అధ్యాయము 28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. వాక్యము అర్థమైందా మీకు? తల్లి చదవమ్మా. దేవుని ప్రేమించు వారికి, దేవుని ప్రేమించు వారికి, మనమందరము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము. అందుచేతనే ఈ రోజున ఇక్కడ ఇలాగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అవునా? మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. ఇది మాత్రం గ్యారంటీ, ఇది షూర్ అయింది. దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నాం, మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుచేతనే మనము మరి ఎన్నో పనులు ఎంతో విధముగా మరి దీనికంటే ఎక్కువగా మరి ఆనందముగా సంతోషముగా మన సమయాన్ని వెచ్చించుకోవచ్చు. ఒక మంచి సినిమా పెట్టుకుని సినిమా చూడొచ్చు ఈ సమయంలో. కానీ మనము దేవుడి దగ్గరికి వచ్చి ఉన్నాము, ఆయన యొక్క మాటలు మనము వింటున్నామంటే మనము దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉన్నాం. అయితే ఏం జరుగుతుంది చూడండి. అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే. చూసారా? ఆయన సంకల్పం చొప్పున పిలువబడి, అంటే మనము పిలువబడిన వారము. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి ఈ రోజున మనం ఇక్కడ ఉన్నాం. ఈ ఆరాధనలో మనము పాల్గొన్నాం. అంటే దేవుడు మనల్ని ప్రేమించాడు, మనము ఆయన సంకల్పం ప్రకారం ఉంటున్నాం. అయితే మనకేం జరుగుతుందంట? మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చూసారా? మేలు కలగడానికి సమస్తము సమకూడి జరుగుతాయంట. మనం ఏంటి అనుకుంటే మనం ప్రణాళిక వేసుకుంటూ ఉంటాం, ఇది జరగాలి, అది జరగాలి, మనకు ఆ పని జరగాలి, ఈ పని జరగాలని మనము ప్రణాళిక వేసుకుంటూ ఉంటాం. కానీ అక్కడ ఏమంటాడంటే ఆ ప్రణాళిక అంతా ప్రభు వేస్తాడు, ఆయనే ఆ కార్యాన్ని జరిపిస్తాడు మనకి అని ఇక్కడ తెలియజేస్తున్నారు. అంచేత చింత వద్దు, విచారము వద్దు, ద్వేషము వద్దు. శాంతి కావాలి, సమాధానము కావాలి, సంతోషము కావాలి, ఆనందము కావాలి అని చెప్పి దేవుడు మనకి ఈ క్రిస్మస్ సందర్భముగా తెలియజేస్తున్నారు. మరి ఎన్నో సమస్యలతోటి, ఎన్నో ఆలోచనలతోటి మనం ఎంతో చింత కలిగి ఉంటాం. ఎన్నో మరి ఏది జరగట్లేదు, మనకు అది కావాలి, ఇది కావాలని భవిష్యత్తు గురించి ఏదో ఆలోచనలు చేస్తూ రకరకాలుగా మనము ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఆయన వాగ్దానం ఏంటంటే ఆయన ప్రేమించిన మీకు సమస్తము సమకూడి జరుగుతాయి, వాటంతట వాటి అవే జరుగుతాయంట. తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్నాను అని చెప్పి దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉంది. తన ప్రియులైన మనకు, మనం నిద్రపోతున్నప్పుడే మనకు ఆయన పనులు చేస్తూ ఉంటాడంట. మనం ఏంటి, రేపు లేసి ఏం చేయాలి, ఏ పని చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని రకరకాల ఆలోచన మనం చేస్తూ ఉంటాం. ఆ రాత్రి నిద్రపోవచ్చున్నప్పుడే మరునాడు నీ లైఫ్ లో ఏం జరగాలో ఆ ప్రణాళిక అంతా దేవుడు ఆ రాత్రే జరిపించి వేస్తాడు. ఆయనే ప్రణాళిక వేస్తాడు. తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చు మేలులు చేస్తారని చెప్పి వాగ్దానము దేవుడు చేస్తున్నారు. అంత మంచి వాగ్దానం మనకుండగా మనము ఎలా చింతపడవాలని. అందుచేత ఈ క్రిస్మస్ సందర్భంగా యేసేపు వలె దేవుని చిత్తము జరగాలి. ఓకే, ఇది జరిగిందా, ఆయన చిత్తమై ఉన్నది, మనం దాని గురించి ఎదురు చూద్దాం అనే ఒక మంచి మనస్సును మనము కలిగి ఉందాం. ఇక రెండవది, ఇతరులని జాగ్రత్తగా చూసుకోవడం నేర్చుకోవాలంట. ఇది చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ. మరి చాలా అంటే మనల్ని మనము చూసుకోవడం కాదు కానీ ఇతరులు అనేటప్పటికీ ముందుగా ఎవరు వస్తారు? మన కుటుంబ సభ్యులు వస్తూ ఉంటారు. మన భార్య, లేదంటే మన భర్త, మన బిడ్డలు ముందుగా వస్తూ ఉంటారు. వారిని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మన యొక్క
మరి కజిన్స్ ఉంటారు, సొంతమైన వాళ్ళు, మరి రక్త సంబంధికులు ఉంటారు, అలాగే మన బంధువులు ఉంటారు, అలాగే మన మిత్రులు ఉంటారు, ఇలాగా రకరకాల మన పొరుగు వారు ఉంటారు. వీళ్ళందరూ ఇతరుల కోవలోకి వస్తూ ఉంటారు. వీళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవడం నేర్చుకోవాలంట. అయితే ఇక్కడ యేసేపు మరి ఏమి చేశాడు? జాగ్రత్త, ఆయన ఏం జాగ్రత్తలు చేశాడు? యేసేపు చూపించిన జాగ్రత్త, ఇతరుల ఎడల జాగ్రత్త ఏమి చూపించాడు అంటే, యేసేపు ఏం చేశాడు? దేవుడు ఈ యొక్క వాక్యాన్ని ఆయనకి చెప్పగానే మరి ఆ యొక్క దూత యేసేపుతో మాట్లాడిన వెంటనే తన మరియ మీద అమితమైన ప్రేమ కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. ఆయన మరి ఎంతో అధికమైన ప్రేమ కలిగి ఉండి మరియను మరి ఇంకా ఎక్కువగా ప్రేమించాడంట. అప్పుడు ఇంకా ఎక్కువగా జాగ్రత్తగా ఆమెని అగర్భవతి అయిన ఆ మరియను తన వివాహము చేసుకుని మరి పూర్తి సంరక్షణ బాధ్యత అతను తీసుకున్నట్టుగా చూస్తున్నాము. ఎవరు ఇంకొకళ్ళు అయితే ఏం చెప్తారు, సరే అయితే డెలివరీ అయిపోయిన తర్వాత ఆ బిడ్డను వదిలేసి వచ్చేయి, అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంచెం మంచి వాళ్ళు అయితే, ఇంక చెడ్డవాళ్ళు అయితే నీకు నాకు సంబంధం లేదు, నీ పని నీది, నా పని నాది అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ వెంటనే మరియను తన హృదయంలోకి తీసుకున్నాడంట, తన జాగ్రత్తలోకి ఆయన తీసుకున్నాడంట. తీసుకుని ఎంతో జాగ్రత్తగా మరి బాలయేసు జననం వరకు బాగా చూసుకున్నట్టుగా మనము చూస్తున్నాము. మరి ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడంట. చూసుకున్నవాడు తర్వాత ఏం చేశాడు? బాలయేసు పుట్టిన తర్వాత మరి ఈ కుమారుడు నా కుమారుడు కాదు అనే యొక్క ఆలోచన కూడా లేకుండా దేవుడే, ఆ దైవాది దేవుడే ఈ కుమారుని రూపంలో ఇక్కడ ఉన్నాడని ఆ దేవుని దైవ బాలునికి ఆయన తను లోబడిపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ బాలుని కూడా చాలా జాగ్రత్తగా చూస్తున్నాడంట. మరి ఎక్కడో ఉన్నవాడు బెత్లెహేము పట్టణానికి నిండు చూరాలి అయిన గర్భవతి అయిన ఆ యొక్క మరియను తీసుకుని ఆ జనాభా లెక్కల కొరకు తన సొంత గ్రామానికి బయలుదేరి వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. ఎంత జాగ్రత్తగానో మరి ఆ గాడిద మీద ఎక్కించుకుని తీసుకొచ్చి మరి బెత్లెహేము పట్టణంలో ఆ యొక్క ప్రతి సత్రము దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా భార్య నిండు గర్భవతి, నిండు చూరాలు, మీరు సత్రంలో స్థలం ఇవ్వండి అని చెప్తే ఎవ్వరు స్థలము ఇవ్వలేదంట. అప్పుడు ఏం చేస్తారంటే మరి ఆ పశువుల దొడ్డిలో అక్కడ వాళ్ళు నివాసం ఉండగా బాలయేసు జననం జరిగినట్టుగా మనము చూస్తున్నాము. మరి కంటికి పాప వలె అలాగా చాలా జాగ్రత్తగా మరియను బాలయేసుకుని మరి యేసేపు గారు చూసుకున్నట్టుగా మనం చూస్తున్నాము. మరి ఆయన ఇతరులకు రక్షణ ఆయన చూపించినట్టుగా చూస్తున్నాము. చాలా ప్రేమ అక్కడ ఆయన మరి తన భార్య ఎడల, అలాగే ఆ బాలయేసు ఎడల చూపించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే అంత శ్రద్ధ మనము తీసుకోవాలి. మరి మన యొక్క కుటుంబం యొక్క బాధ్యత మనదే, వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత మనదే. మరి ఒక్కొక్కసారి మన కుటుంబంలోనే మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఎదుటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, గొడవలు వస్తూ ఉంటాయి. కానీ మన బాధ్యత ఏమిటి అంటే మనము మన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మన కుటుంబాన్ని విడిచిపెట్టే వారిగా మనం ఉండకూడదు. ఆ కుటుంబంలోకి ఎవరెవరు వస్తున్నారు? మన వాళ్ళందరూ చెప్పినట్టుగా అందరూ వస్తారు. అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకునే మనస్సు మనము కలిగి ఉండాలి. మరి మనమైతే ఒక్కొక్కసారి మనమే అనుకునే ఒక స్వార్థ బుద్ధితోటి కూడా మనము ఉంటూ ఉంటాం. అంటే ఈ లోకంలో ఉన్నాము కాబట్టి ఆ స్వార్థము మనల్ని ఆవగిస్తూ ఉంటుంది. కానీ మనము ఈ లోకము వారము కాదు. ఇదిగో దేవుడు ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని లోకము నుంచి వేరు చేస్తే నేను నా బిడ్డలుగా చేసుకున్నాను అంటున్నాడు ఆయన. అంటే ఆయన బిడ్డలుగా మనం వచ్చాము కాబట్టి మరి లోకాచారము ప్రకారము మనం నడవకూడదు.
ఆ యొక్క క్రీస్తు బిడ్డలుగా మనం ఉండాలి అంటే అందరి ఎడల ప్రేమ కలిగి ఉండాలి, అందరి ఎడల మరి జాలి కలిగి ఉండాలి, అందరి ఎడల దయ కలిగి ఉండాలి అని చెప్పి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మనం ఏం చేస్తుంటాం, మనకు కావలసిన వాళ్ళ మీద దయ చూపిస్తూ ఉంటాం, మనకి అవసరమైన వారి మీద మనము క్రూరత్వము చూపిస్తూ ఉంటాం. మరి దేవుడు అటువంటి గుణాన్ని మన దగ్గర కోరుకోవడం లేదు. ఈ క్రిస్మస్ సందర్భముగా ఆయన మనతో మాట్లాడేది ఏంటంటే జాగ్రత్తగా చూసుకోవాలి, ఇతరులని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు కనుక ఈ విధముగా మనము చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనకి రావలసిన దేవుళ్ళు మెండుగా వాటంతటా అవే వస్తూ ఉంటాయి. మరి మనం నిద్రపోతున్నప్పుడే అన్ని చేసేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పని చేసి ఉదయం లేచి రకరకాల పనులు చేసి ఇది చేస్తేనే కానీ మనకి ఆ రోజు గడవట్లేదే అని మనం అనుకుంటూ ఉంటాం. మరి ఈ రోజు మర్నాడు ఏం జరుగుతుంది అనే ఆలోచనతో మనం పడుకుంటూ ఉంటాం. కానీ మనకి తెలియకుండానే అక్కడ కార్యక్రమాలు దేవుడు మన ఎడలా చేస్తున్నాడు. అంటే రేపటి దినం ఏమవుతుందో తెలియని స్థితిలో మనం ఉన్నాము. కానీ దేవుడి ప్రణాళిక ఏంటంటే ఆ రోజు అది జరిగింది అంటే నీకు ఆ విధముగా జరగాలి అని చెప్పి దేవుడు ప్రణాళిక రాశాడు. కాబట్టి ఆ రోజు ఈ విషయంలో జరుగుతూ ఉంటుంది. ఇదంతా దేవుడి చిత్త ప్రకారం జరుగుతూ ఉంటుంది. మనం అనుకుంటాం మనం చేసే పనులు మనం ఇలా చేశాము, ఈ జ్ఞానంతో ఈ తెలుగుతో చేశాను కాబట్టి నేను ఈ రోజు ఎలా ఉన్నాను అనే ఒక గర్వంతో మనం ఉంటాము. కానీ మన జీవితాలలో ప్రతిదీ, ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ ఆయన యొక్క ప్రణాళిక ప్రకారము జరుగుతూ ఉంటుంది. ఇక మూడవది ఏంటంటే మన దగ్గర ఉన్నది ఇవ్వడం నేర్చుకోవాలంట. అంటే షేరింగ్, ఇతరులకి షేర్ చేయడము, ఇతరులకి ఇవ్వడము మనము నేర్చుకోవాలి. మరి ఈ క్రిస్మస్ సందర్భముగా యేసేపు ఏమి చేశాడు, ఆయన ఏమి వదులుకున్నాడు, మరి ఆయన ఏమి ఇతరులకి ఇచ్చేశాడు. ఆయన యేసేపుకి మరి ఆయన యొక్క గృహాన్ని, ఆయన యొక్క పొలాన్ని, ఆయనకి కలిగిన బంధుమిత్రుల్ని, ఆయన యొక్క స్నేహితులని అందరినీ ఈ క్రిస్మస్ కొరకు ఇచ్చేశాడు తెలుసా. మరి బాలుడు జన్మించగానే దేవుడు ఏం చెప్పాడు, ఆ బాలుని చంపడానికి ఫరో రాజు, ఆ రాజు ఎదురు చూస్తున్నాడు, యెరూషలేము రాజు ఎదురు చూస్తున్నాడు, చంపేస్తాడు. కాబట్టి నీవు ఐగుప్తుకి పారిపో, ఐగుప్తుకి మరియను బాలయేసుని తీసుకుని వెళ్ళిపో అని చెప్పి దేవుడు మరి చెప్పగానే తనకున్న ఆస్తిని, అంతస్తుని, బంధువులని, స్నేహితులని, సమస్తాన్ని విడిచిపెట్టి మరి ఐగుప్తుకి వెళ్ళిపోయినట్టుగా మనము చూస్తున్నాం. అంటే యేసును రక్షించటానికి, ఆ బాలయేసును రక్షించటానికి ఆయన తనకు కలిగిన సమస్తాన్ని త్యాగము చేసినట్టుగా మనము చూస్తున్నాం. మరి ఈ విధముగా ఆయన ఆ యొక్క తనకున్న సమస్తాన్ని, అంటే ఆ ఊర్లో ఆయనకు అంతా ఉంది, ఎక్కువగా శ్రమ పడనవసరం లేదు, కష్టపడాల్సిన లేదు, తన జీవనము సంతోషముగా బ్రతకచ్చు. కానీ మరి పరాయి దేశం వెళ్ళిపోవాలి, అక్కడ ఏమీ ఉండదు, కష్టపడి పని చేయాలి. మనం కూడా మన దేశాన్ని విడిచిపెట్టి, మన బంధువులను విడిచిపెట్టి, మన మిత్రులను విడిచిపెట్టి, మనకు కలిగిన ఆస్తిని విడిచిపెట్టి మనము పరాయి దేశము పొట్ట చేతి పట్టుకుని వచ్చాం. మనము మన స్వార్థం నిమిత్తము, మన సంపాదన నిమిత్తం ఇక్కడికి వచ్చాము. కానీ యేసేపు గారైతే మనకి తనకి ఏమీ లేదు, తనకు ఉన్నదంతటా విడిచిపెట్టి బాలయేసుని రక్షించడానికి, ఆ క్రిస్మస్ మనకు అందించడానికి అతను తన స్వదేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము. అంటే ఆ యొక్క యేసేపు యొక్క ఆ యొక్క మనస్సుని మనము కలిగి ఉండాలి. అటువంటి మనస్సుని ఇతరులకు, మనకు కలిగినది ఇతరులకి ఇవ్వడానికి మనము సిద్ధముగా ఉండాలి. అంటే ఇక్కడ
చిన్నపిల్లలు క్రిస్మస్ క్రిస్మస్ డ్రామా వేస్తూ ఉంటారు. చిన్నప్పుడు చాలా చర్చిల్లో మనం చూస్తూ ఉంటాం. ఆ క్రిస్మస్ యొక్క డ్రామా వేస్తూ ఉంటారు. మరి గర్భవతి అయిన ఒక అమ్మాయి గర్భం లాగా, అలాగే ఏసేపు ఏదో చింపిరి జుట్టుతోటి చిన్నపిల్లోడిని అలాగే పెట్టి మరి వాళ్ళతో పాటు ఒక గాడిద లేదా దేన్నో పెట్టి మాకు స్థలం కావాలి అని అడిగే సీన్ క్రిస్మస్ మనం ఈ చర్చ్ డ్రామాల్లో చూస్తూ ఉంటాం. అయితే అక్కడ ఏం జరుగుతుంది, ఒక్కొక్క గృహానికి వెళ్ళి మరి ఆ సత్రముకి వెళ్ళి మాకు స్థలము కావాలి అని అడుగుతున్నప్పుడు మరలా అక్కడ కూడా కొన్ని పాత్రలు ఉంటాయి. ఒక అబ్బాయి అమ్మాయి ఉంటారు. వాళ్ళు వచ్చి ఓపెన్ చేసి మా ఇంట్లో స్థలం లేదు అని చెప్పాలి అని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అలాగే క్రిస్మస్ డ్రామా చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇలాగ వచ్చి ఆ తలుపు కొట్టి మరి మాకు స్థలం కావాలి అన్నప్పుడు ఆ చిన్న పిల్ల తలుపు తీసి వచ్చి వీళ్ళకి స్థలము లేదు అని చెప్పాలి. తన స్క్రిప్ట్ లో రాసిన ప్రకారం మీకు స్థలం లేదు, మా ఇల్లంతా ఫుల్గా ఉంది అని చెప్పాలి. కానీ ఆ బిడ్డ వీళ్ళ యొక్క కడు దీనమైన స్థితిని చూసి ఏడ్చేసి రండి మా ఇంట్లోకి అని చెప్పి ఆహ్వానిస్తూ ఉంటుందట. అంటే ఆ క్రిస్మస్ యొక్క డ్రామా చెడిపోయింది, కానీ ఇక్కడ తనకు ఉన్నది అక్కడ వాళ్ళకి ఇవ్వడానికి ఆ బిడ్డ సిద్ధమైనట్టుగా చూస్తున్నాము. అంటే అటువంటి మనస్సు, ఆ చిన్న పిల్లల మనస్సు మనము కలిగి ఉండాలి. మనకు ఉన్నది ఇవ్వడానికి, షేర్ చేయడానికి, ఇతరులతో పంచుకోవడానికి మనము ప్రయత్నము చేయాలి. మరి ఈ విధముగా మనము ఈ క్రిస్మస్ సందర్భముగా ఇవన్నీ మనము ఆచరించే వారిగా ఉండాలి. మరి మన ప్రవర్తనతోటి దేవుడు మనకు అందించిన ఈ క్రిస్మస్ సందర్భంగా ఇచ్చిన ఈ 3 గుణాలు మనము కలిగి ఉండాలి. ఇతరులకి మరి సహాయం చేసేవారిగా మనము ఉండాలి అని చెప్పి దేవుడు ఆశపడుతున్నట్టుగా చూస్తున్నాము. మరి క్రిస్మస్ అంటే మరి కొత్త బట్టలు, అలాగే కేకు, ఇవే కాదు కానీ ఇటువంటి గుణాలు మనము కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. ఆయన ఈ క్రిస్మస్ సందర్భముగా మనతో మాట్లాడేది ఏంటంటే ఇతరులకి మనము ఆచరించాలి, ఇతరులకి మనము సహాయం చేసేవారిగా ఉండాలి, వారికి ప్రేమ పంచేవారిగా ఉండాలి అని చెప్పి దేవుడు ఆశపడుతున్నట్టుగా మనం చూస్తున్నాము. మరి క్రిస్మస్ కి సిద్ధముగా మనం ఉన్నామా లేదా అన్నది మరి ఈ యొక్క యేసేపు లాగా మరి మనల్ని తగ్గించుకుని అక్కడ ప్రభువుని మహిమపరిచే వారిగా మనము ఉండాలి, ఆయన్ని గణపరిచే వారిగా ఉండాలి, ఆయన ఎడల ప్రేమ కలిగే ఉండేవారిగా ఉండాలి, ఆయనకి ఎల్లప్పుడూ మహిమ చెల్లించే వారిగా ఉండాలి. మరి క్రిస్మస్ రోజునే క్రీస్తు జననం జరిగిన ఈ రోజున, ఆ క్రిస్మస్ రోజున మనము మరి క్రీస్తు దగ్గరికి వెళుతున్నామా, లేకపోతే క్రీస్తు మన దగ్గరికి వస్తున్నాడా అన్నది మనము చూసుకోవాలి. నీవు క్రీస్తు దగ్గరికి వెళ్ళడం కంటే క్రీస్తు నీ దగ్గరికి రావడము ఎంతో ప్రాముఖ్యమైనది, ఘనమైనది. ఆయన నీ దగ్గరికి రావాలి అంటే మనం ఏం చేయాలి? మరి కొత్త బట్టలు కట్టేసుకుని లేదంటే కేకులు కట్ చేసి ఇల్లు డెకరేట్ చేసుకుంటే ఆయన మన దగ్గరికి రారు. ఆ విధముగా చేస్తే మనము క్రీస్తు దగ్గరికి వెళ్తున్నాము. కానీ మరి ఈ విధముగా యేసేపు లాగా గనక మనము చేయగలిగితే, ఇతరుల్ని శ్రద్ధగా చూసుకుని వారికి మనము ప్రేమ పంచగలిగితే, ఆ క్రీస్తు మన హృదయములో జననించి మన హృదయానికి క్రిస్మస్ అందించే అవకాశం ఉంటుంది. అందుచేత మరి క్రిస్మస్ సందర్భముగా మనము ఇచ్చే వారిగా ఉందాం, పుచ్చుకునే వారిగా ఉండకూడదు. దేవాది దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.
యేసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి యేసు నిన్ను తలపగానే హృదయమానందముతో నిండెన్ నీ సముఖమున ముఖము చూచుచు వాసము చేసి నప్పుడేట్లుండును యేసు తలపే నాకు ఎంతో హాయి ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. అందరికీ మన్నాతండి. మరి వచ్చే వారం మనకి 25వ తారీఖున క్రిస్మస్ చేసుకుందాం. ఆ రోజు అందరూ సిద్ధపడండి. మరి ఆ చిన్నగా పాట క్రిస్మస్ గురించి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ గా పాడగలిగితే ఆ రోజు పాడండి. ఆ క్రిస్మస్ పాటకి సిద్ధపడండి. అది అందరికీ అవకాశం ఇద్దాం. ఆ క్రిస్మస్ పాట అంటే మనం క్రీస్తు క్రిస్మస్ ని మరి ఈ విధంగా అయినా సంతోషంగా చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం కొరకు మనం దాన్ని ఉపయోగించుకుందాం. అందరూ క్రిస్మస్ రోజున వచ్చే శుక్రవారము ఇదే సమయం మనం ఇలాగే జూమ్ లో కలుసుకుందాం. సరేనా? మరి క్రిస్మస్ గురించి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఆ రోజు అందరూ తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. అలాగే చాలా మంది మరి ఓసారి మాట్లాడలేకపోతున్నారు, ప్రార్థన చేయమన్నా చేయలేకపోతున్నారు, వాక్యం చదవమంటే చదవలేకపోతున్నారు. మరి మైక్లు అది సర్దిగా పెట్టుకోండి, సరి చేసుకోండి. ఇప్పటికీ మనకి ఈ పాటకి అలవాటు అయి ఉండాలి. ఏది మైక్ ఎలాగా ఆన్ చేసుకోవాలి, ఎలాగా పాట పాడాలి, వాక్యం చదవాలి అని చెప్పి ఇవన్నీ నేర్చుకోండి. మరి చిన్న పిల్లలు చేస్తున్నారు, మనకు రావట్లేదు. నాకు రాదు, మిమ్మల్ని అంటున్నాను కానీ నాకు రాదు. మరి చార్లీ పావని అన్ని చేస్తారు. సరేనా? అని చేత మీరు కూడా చేసుకోండి. ఒకసారి మీరు ఆ మైక్ ఆన్ చేసుకుని మీరు మీ మధురమైన స్వరంతో మాట్లాడితే మేము సంతోషిస్తాం. ఎవరు గారు మాట్లాడండి. హలో మన్నాతండి. మన్నాతండి, మీకు అందరూ కనిపిస్తున్నారా? కనిపిస్తున్నాము, కనిపిస్తున్నారు అందరూ. అందరు కనిపిస్తున్నారు, మన వాళ్ళందరూ. ఓకే, వెరీ గుడ్. ఈరోజు చెర్రీ బర్త్డే ఉంది, ప్రార్థన చేయండి. మేము ఆల్రెడీ ఇక్కడ సర్ప్రైజ్ రెడీ చేసామండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. అదే ఈ వెయిటింగ్ అన్నట్టు బాబు. అవునండి. ఓకే. హ్యాపీ బర్త్డే నాన్న, దేవుడు నిన్ను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. థాంక్యూ అండి, థాంక్యూ అండి. హ్యాపీ బర్త్డే చెర్రీ, గాడ్ బ్లెస్ యు. ఆమేన్. వెరీ గుడ్. హ్యాపీ బర్త్డే చెర్రీ. థాంక్యూ చార్లీ. హ్యాపీ బర్త్డే చెర్రీ. థాంక్యూ అక్క గారు. శ్యామ్ గారు మన్నాతండి. శ్యామ్ గారు
క్షమించి వాళ్ళందరికీ తెలియజేయాలి. మన్నాథండి అయ్య గారు. మన్నాత ఇందాక వాకింగ్ చదవమంటే రూమ్ వాళ్ళు పడుకున్నారండి, బయట అంటదండి. మరి చెప్పాలి కదా, నో ప్రాబ్లం. కుదరలేదంటే పర్లేదు, వేరే వాళ్ళు చూస్తారు కదా, ఏం కాదు. అదొకటి మీకు వారం వారం చెప్పడం మర్చిపోతున్నాను. మన టైము 2ంటికి కదా ప్రేయరు. మీరు ముందే మీకు ఏ ప్లేస్ కరెక్ట్ గా ఉంటుందో, మీకు డిస్టర్బెన్స్ లేకుండా ఏ ప్లేసులు బాగుంటాయో ముందే ఆ ప్లేస్ కి వెళ్ళి కూర్చుని ఉండండి. రూమ్ లో అది కాకుండా డిస్టర్బెన్స్ లేని ప్లేస్ ఒకటి ఎంచుకోండి ఆ టయానికి. యాకోబు దగ్గరికి వెళ్ళొచ్చు, మహేష్ దగ్గరికి వెళ్ళొచ్చు, మీ అందరూ చోట ఉండి కూడా చేయొచ్చు. సరేనా? సరే అండి. బయటకు వెళ్తే లాగుతలేదండి, చూసానండి. పడుకున్నారండి అనమాట. ఓకే, దిస్ ఇస్ ఫర్ చెర్రీ. అందరికి మన్నాతండి. మరి బాబు పేరు చెర్రీ. మరి ఈ రోజు పుట్టినరోజు చేసుకుంటున్నాడు. మరి దేవుడికి మీరు అందరూ ప్రార్థన చేసి మీ తరపు నుంచి ఆ బాబుకి దీవెనలు ఇవ్వండి. ఓకేనండి అమ్మగారు. పుట్టినరోజు అమ్మా చెర్రీ, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే చెర్రీ. చెప్పండి అమ్మా, అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. బాబు చెర్రీ, హ్యాపీ బర్త్డే టు యూ. అబ్లు నేను కుమార ఆంటీని. శాలిని గారు వాళ్ళ చెల్లెలు గారు అబ్బాయి అమ్మా. నాకు తెలుసండి అమ్మగారు, నాకు తెలుసండి. వచ్చారు పడుతుంది. అక్క బర్త్డే కదా, మేము అదే విసుకున్నాం. వస్తారా కదా? చెర్రీకి చిన్న దేవుని పాట అందరూ ఏకీభవించండి, అందరూ కూడా పాడండి. కుడి చేయి పెట్టి బిడ్డను దీవించి ప్రార్థించి ఆ పాట పాడండి. పనులన్నిటినీ సఫలపరచుచుండునుగాక, ధైర్యంబు తెచ్చుచుండునుగాక, అంతా మోక్షంబు అందాచేయునుగాక, విజయము ఈ పాట వినువారిగానే, విజయము ఈ పాట వినువారిగానే. God bless you, Cherry. Many, many happy returns of the day. Thank you, uncle. Okay, Happy birthday, Cherry, happy birthday. Happy birthday, Cherry, happy birthday. Happy birthday, Cherry, happy birthday. Happy birthday, Cherry. Oh yeah. Feliz cumpleaños, Cherry. My dog says to you, Cherry. My dog says, oh, Cherry, birthday, Cherry. Happy D-Day, Cherry. Feliz cumpleaños, Cherry, yeah. Thank you, Pavni Chale. మేము కూడా ఇంత బాగా పాడి ఉండవు, బాగా పాడిందే.
ఉన్నతన్న గారు చిన్న విషయం. బాగా చేశారు పిల్లలు, బ్యాక్గ్రౌండ్ కి సాంగ్ వేసి మనకు కూడా పాడి ఉండేవాళ్ళం కదా, అంత బాగా పాడింది. రమేష్ చెప్పయ్యా. అయ్యారు ఈరోజు మా మిస్సెస్ కూడా బర్త్డే ఉంది ఈ రోజే. ఏదో ఒకసారి చూపించు. ఉన్నారు అయ్యారు. తను కడుపు నొప్పి ఉంది అయ్యారా మీకు, కడుపులో రక్తం చిన్న గడాటినట, అది పెయిన్ కింద ఉంటుంది. అది హాస్పిటల్ వస్తున్నాయి గారు. ఆ విషయంలో మీకు ప్రార్థన ఇద్దామని అనుకున్నాయి గారు. అందుకే అయ్యారు. అమ్మాయి పేరు శిరీష. అదే తనకి ఏంటంటే కడుపులో చిన్న రక్తం గడాటిదంట అయ్యారు. అక్కడ హాస్పిటల్ వెళ్ళాము, టాబ్లెట్లతో కరుగుతాను. అయితే ఈ సండే వరకు చూసి అయితే ఆపరేషన్ చేద్దామా లేకపోతే ఏదో అనుకుంటున్నాయి గారు. మళ్ళీ ఇంకోటి నేను 8th అర్థం అనుకుంటున్నాను. జనవరి 8th టికెట్ బుక్ చేసుకున్నాను గారు. అదే రావాలనుకుంటున్నాను. జనవరి 8. ఓకే. అయితే షార్జాకి రావచ్చు ఉంటారు. షార్జా సబితాకి వెళ్ళొచ్చట. అలా వెళ్తే ట్రై చేద్దాం అనుకుంటున్నాయి గారు. మంచిది. హ్యాపీ బర్త్డే చెప్పండి. దేవుడు అమ్మగారు చెప్పండి. థ్యాంక్ యూ అమ్మగారు. చెప్తాను అమ్మగారు. తను పడుకుంది, వెళ్తూ బాగాలేక నొప్పి పెడుతుంది, కడుపు పడుకుంది అమ్మగారు. చెప్పండి. చెప్పండి. చెర్రీకి శిరీష గురించి ప్రార్థన చేస్తాను. అందరూ ఒకసారి ఏకీభవించండి. కృపామయుడ, కరుణామయుడ, దయామయుడన తండ్రి, గొప్ప దేవుడా, ఘనమైన దేవుడా, ఇశ్రాయేలు దేవుడా, దీనులమైన మాకును దేవుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ఆరాధన సమయమందు మాతో మీరు మాట్లాడిన విధానం కొరకే వందనాలు ప్రభువా. మరి క్రిస్మస్ యొక్క సందేశాన్ని మాకు అందించినందుకే వందనములు, స్తోత్రములు. ఇదిగో ప్రభా, నీ కుమారుడు చెర్రీని దీవించి ఆశీర్వదించండి ప్రభా. మరి ఇన్ని సంవత్సరములు బిడ్డను మీరు ఎక్కల చాటున కాపాడి నూతన దయా కిరీటము దయచేసి నూతన సంవత్సరములోకి ప్రవేశింపచేసిన నీకు వందనములు, స్తోత్రములు. బిడ్డకు కావలసిన ఈవులు దయచేయండి, సమాధానం దయచేయండి, సంతోషాన్ని ఇవ్వండి. ఆ కుటుంబానికి శాంతి సమాధానాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డకు కావలసిన గొప్ప సమయాన్ని మీరు దయచేయండి. మరి జ్ఞానము, తెలివి దయచేయండి. పెద్దల దయందును, ముఖ్యముగా నీ దయందును బిడ్డ పెరుగులాగున మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి, మరి శిరీష్ని కూడా నీకు సమర్పణ చేస్తున్నాం ప్రభా. బిడ్డను దీవించి ఆశీర్వదించండి. పుట్టినరోజు జరుపుకుంటుండగా కావలసిన దీవెనలు దయచేయండి. ఇదిగో ప్రభువా, మరి గర్భములోని యొక్క సమస్యను ప్రభువా మీరు తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన వాగ్దానకర్త నీకు వందనములు, స్తోత్రములు. ఈ బిడ్డకు ఆ యొక్క స్వస్థత ఆరోగ్యములు దయచేస్తే మీరు మేలు పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే రమేష్ బయలుదేరి రావడానికి మీ కృప చూపించి మరి జనవరి 8న తిరిగి రావడానికి, దుబాయ్ దేశానికి రావడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. 7 అవాంతరం ఇబ్బందులు జరగకుండా సమాధానము దయచేయమని, తోడు నీడ ఉంచమని, మీ కృప దయచేయమని యేసయ్య అతి ముఖ్య నామమున మిక్కిలి వినయముతో బ్రతమాలుడికి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ముగింపు ప్రార్థన. సర్వవ్యాప్తమైన ఓ దేవా, సర్వవ్యాప్తమైన ఓ దేవా, సర్వలోకములకు నీ సువార్త అందించుము. సర్వ మతముల వారికి నీ శుభవార్త అందించుము. నీ సంఘము తాను నేర్చుకున్న విశ్వాసములో మాదిరిగా లోకము ఎదుట నిలువబడగల శక్తి దయచేయము. మత తత్కారములు, మిషన్ వివాదములు, తప్పుడు బోధలు, పాప శోధనలు, పాపము వలన కలుగు నష్టములు, వీటినన్నిటి నుండి మమ్మను తప్పించుము. కరువు కాలములో, వ్యాధి కాలములో, అజ్ఞాన కాలములో వాటి మూలముగా మానవులను నీ తట్టు త్రిప్పుము. లోకమునకు ఉపకారముగా ఏర్పడుచున్న అన్ని పనుల మీద నీ దీవెన కుమ్మరించుము. విశ్వాసులను నీ పరిశుద్ధాత్మతో నింపి ప్రభు యేసు యొక్క 2వ రాకడకు సిద్ధపరచుము. ప్రతి కుటుంబములోని వారిని, బీదలను, పాఠశాలను, వైద్యశాలను, అనాథశాలలను, బైబిల్ సొసైటీని, ట్రాక్టర్ సొసైటీని, అన్ని వృత్తులను, నీటి మీదను, మెట్టల మీదను,
నిర్జన ప్రదేశములోను గాలిలోను ప్రయాణం చేయు ప్రయాణికులను ప్రభుత్వం వారి ఏర్పాటులను కాపుదల గలని స్వాధీనమందు వర్ధిల్ల చేయుము. జ్యోతుల మీదను పక్షుల మీదను పశ్చాదుల మీదను వృక్షాదుల మీదను పంటల మీదను అనగా నీ యావత్తు సృష్టి మీదను నిత్యము కరుణా దృష్టిని ప్రకాశింప చేయిచుండుము. ఆ వస్తువుని ఈ జీవిని దేవుడు దీవింపలేదు అని నేరము నీ మీదకు రానియకము. అన్యాయములు అవమానములు దోపిడీలు హత్యలు నిరాశలు దుర్మరణములు భూకంపములు యుద్ధములు అకస్మాత్తుగా రానయ్యున్న అపాయములు మొదలగు గండముల నుండి ప్రజలను విమోచింపుము. యంత్రముల యందును అగ్ని యందును పనిచేయు వారిని కత్తులు చేయువారిని ఉపయోగకరమైన పనులు చేయువారిని మట్టితోను రాగితోను కంచు మొదలగు లోహములతోను పాత్రలు పనిముట్లు చేయువారిని కర్రతో పనిచేయువారిని వస్త్రములు చేయువారిని వర్తకములు చేయువారిని పశువులను మందలను కాయువారిని కాపాడము. ఇండ్లు గోపురములు మేడలు దేవాలయములు మొదలగు కట్టువారిని దీవించుము. మంచి మంచి పుస్తకములు పత్రికాదులు ప్రచురించు వారికి చిక్కులలో ఉన్న వారికి మంచి సలహాలిచ్చు వారికి కావలసిన జ్ఞానము ఉపాయము దీర్ఘాలోచన పరిశీలన శక్తి అనుగ్రహించుము. మనుషులతో పాటు వ్యాధులను దెబ్బలను దినాహారములు కలిగి ఉన్న పశ్చాదులను పక్షులను కనికరించుము. లోకములోనున్న ప్రార్థనా పరులందరికీ తరచుగా సార్వాంశము జ్ఞాపకము చేసి వారి చేత పట్టుదలగా ప్రార్థనలు చేయించుము. ఎటువంటి వారిని గురించి అనను మరొక ప్రార్థించినట్లు వారిని ప్రేరేపించుము. ఆయా వృత్తులను ఉద్యోగములను అనేకులకు ఏర్పడి ఉన్నట్లు ప్రత్యేకముగా ప్రార్థన ఉద్యోగముల మీద కూడా కొందరిని ఏర్పరచుమని వేడుకునిచున్నాము. యంత్రములలోను గనుల్లోను సొరంగములలోను నీటి అడుగున పనిచేయి వారిని కాపాడము. విష పురుగుల నుండి క్రూర మృగముల నుండి దుర్జనుల నుండి మమ్మను తప్పించుము. ఏ అంశ ప్రార్థన మేము మరిచితమో అది నీకు సమర్పించుచున్నాము. మేము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయూచున్న ఓ తండ్రి, మా అంతరంగ ప్రార్థనలు బహిరంగ ప్రార్థనలు యుక్త కాలమందు నెరవేరినట్లు మా ప్రార్థనా స్తుతులు త్వరగా రానియున్న యేసు ప్రభు ద్వారా ఆలకించమని వేడుకునిచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు ఆహారం మాకు దయచేయము, మా అపరాధములను క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము, మనుషులను తేకాలను తప్పించుము. శక్తి మహిమ ప్రవేశము జయము అపవాదికులను ప్రవేశకు సంపూర్ణ అపవాదికుల ఘనత నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవన యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆమేన్. యెహోవా నీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడై యుండును గాక. ఆమేన్. అందరికీ మరణాత.